ఇక్కడ డిసీజ్ ఎక్స్ అని చెప్పి ఒక కొత్త డిసీజ్ భవిష్యత్తులో రానుందని, అది వైరసో బ్యాక్టీరియానో మ్యాన్ మేడో లేదా న్యాచురలో ఎవరికీ తెలియదు. కానీ ఏదైతే కోవిడ్-19 పాండమిక్ ఉందో అంతకంటే ఉధృతంగా ఈ డిసీజ్ ఎక్స్ వస్తే కోట్లలో జనాభా చనిపోతారు. దానికోసం ముందుగానే మనం మెడిసిన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ మొత్తం సన్నద్ధంగా ఉండాలి. అందుకే ఈ పాండమిక్ అగ్రిమెంట్ అనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసిన ఈ అగ్రిమెంట్ చర్చల్లో ప్రపంచవ్యాప్తంగా 124 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. కానీ అమెరికా పార్టిసిపేట్ చేయలేదన్నమాట. సో అమెరికా ఎందుకు పార్టిసిపేట్ చేయలేదంటే ఇవన్నీ కూడా ఫార్మాసిటికల్ కంపెనీస్ మీద కొంత ఇంపోజిషన్. ఫార్మాసిటికల్ కంపెనీస్ మాతో ఇది షేర్ చేయాలి అని ఎందుకు WHO కోరుతుంది? అమెరికన్ ఫార్మాసిటికల్ కంపెనీస్, వెస్ట్రన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఇవన్నీ కూడా లాభాపేక్షతో పనిచేస్తాయి. వాటికి ఇలా ఈ కంట్రిబ్యూషన్స్ అనేవి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్కి 20% కంట్రిబ్యూషన్ చేయాలి. ఇలాంటి ఇబ్బంది కాబట్టి అమెరికా పార్టిసిపేట్ చేయలేదా? లేదా WHOని అమెరికా నమ్మట్లేదా? మనందరికీ తెలుసు డొనాల్డ్ ట్రంప్ చాలా అంతర్జాతీయ వ్యవస్థలు నమ్మరనమాట. అది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కావచ్చు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఇలా చాలా పెద్ద సంస్థలు నమ్మరు. సో అలాంటి రీజన్ ఉందా? లేదా UNHRCని కూడా ఆయన నమ్మట్లేదు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ని. సో ఇలాంటి ఆలోచన ఏమైనా ఉందా అనేది ఇప్పుడు డిస్కషన్లోకి వచ్చింది. మొత్తానికైతే ప్రపంచంలో రాబోయే పాండమిక్స్ సంబంధించి ఒక అగ్రిమెంట్ రాబోతుంది, ఒక ట్రీటీ రాబోతుంది. 60 దేశాలు సైన్ చేసిన తర్వాత ఆ ట్రీటీ ఎన్ఫోర్స్మెంట్లోకి రాబోతుంది. భారతదేశం కూడా దీని అగ్రిమెంట్కి ఒప్పుకుంది. భారతదేశం కూడా సైన్ చేయబోతుంది భవిష్యత్తులో.